హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందికి ఏంటంటే వాళ్ళ షార్ట్స్ వీడియో అనేది ఎట్లా వైరల్ చేయాలో తెలియదు. వ్యూస్ చాలా తక్కువ, అంటే 500 లేదా 400, 300 లేదా 700 ఇట్లా వచ్చి ఆగిపోతుంది అనమాట. నేను ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఇక్కడ చూడండి, స్క్రీన్ రికార్డింగ్ అనేది చూస్తున్నారు కదా. ఇది నా స్క్రీన్ రికార్డింగ్ అనేది చూడండి. నేను ముందు కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా. నా స్టార్టింగ్ వీడియోలోని ఎంత వ్యూస్ ఉంది చూస్తున్నారా? అట్లీస్ట్ 1K కూడా దాటలేదు. బట్ ఏంటంటే నేను ఇక్కడ కొన్ని అప్లై చేశాను చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ అన్నీ కూడా 1.4K, 1.8K, 1.5K, 1.2K, సో ఎక్కువసేపు 1.4K ఇట్లానే వ్యూస్ అనేది వస్తుంది. సో దీనికి నేను పాటించిన టిప్స్ ఏంటి, సో దానికి నేను యూజ్ చేసిన హ్యాష్ ట్యాగ్స్ ఏంటి, అసలు నేను ఏం అప్లై చేశాను ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్కేస్ మీరు కానీ స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదనమాట. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి దాని గురించి తెలుసుకోవాలి. బట్ ఏంటంటే మీరు చాలామంది అనుకోవచ్చు, ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చూశాను, కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ సెట్టింగ్స్ వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఆన్ చేయండి, 100% మీ వీడియో అనేది వైరల్ అయిపోతుంది, మీకు ఇంత వ్యూస్ అనేది వచ్చేస్తుంది అనేసి. సో ఇది తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే ఇన్కేస్ అదే సెట్టింగ్స్ ఉంటే మాత్రం చాలా సింపుల్గా ఎవరైనా సరే జస్ట్ ఇట్లా ఛానల్ అనేది క్రియేట్ చేసి ఆ సెట్టింగ్ అనేది ఆన్ చేసి వీడియో అనేది ఇట్లా అప్లోడ్ చేసిన వెంటనే వ్యూస్ అనేది దూసుకెళ్ళిపోవాలి కదా. ఏది ఎక్కడ వ్యూస్ అనేది రావట్లేదు, ఇన్ని నెలలు అవుతుంది మనం ఛానల్ క్రియేట్ చేసి, లేదా రీసెంట్గానే క్రియేట్ చేసి అయినా వ్యూస్ రావట్లేదు అనేసి మీకు డౌట్ కూడా రావచ్చు కదా. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎటువంటి సెట్టింగ్స్ అయితే ఏం లేదు, దానికి కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి. టిప్స్ అంటే ఏంటి, యూట్యూబ్ ఛానల్లో అసలు మన ఛానల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మన వీడియోకి ఏదైనా అప్లై చేయాల్సి ఏదైనా ఉందంటే మాత్రం అది ఓన్లీ ఫర్ టిప్స్ అనమాట. ఏంటంటే దానికి సరైన ప్రాపర్టీ అంటే సరైన ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయడం, ఏంటంటే డిస్క్రిప్షన్ అనేది సరైనది ఇవ్వడం, లేదా టైటిల్స్, థంబ్నెయిల్స్ ఇట్లా ఉంటాయి కదా. వీటి గురించి నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్కటి. మీరు కానీ స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదనమాట. ఎందుకంటే దాని గురించి మనం ప్రాపర్గా ఎట్లా మనం దాన్ని అప్లై చేయాలి ఏంటనేది ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే 20 డేస్లో నేను 1K సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాలని నేను టార్గెట్ పెట్టాను అనమాట. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. 1Kకి చాలా దగ్గరలో ఉన్నాను. సో మీరందరూ సపోర్ట్ చేస్తే ఇంకా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాను. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే మన షార్ట్స్ అనేది వైరల్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థంబ్నెయిల్ అనమాట. సో ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి, ఇది నా ఛానల్లోనే, లేదా స్క్రీన్ వీడియో కూడా చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో చూపించాను. ఇందులో నేను కిందకి స్క్రోల్ చేస్తే నా స్టార్టింగ్ కొన్ని వీడియోస్లోకి నేను అసలు థంబ్నెయిల్ అనేది యాడ్ చేయలేదు. వాటికి వచ్చిన వ్యూస్ చూడండి, అండ్ పైకి స్క్రోల్ చూస్తున్నారు కదా. దీంట్లో ఏంటంటే థంబ్నెయిల్ యాడ్ చేసిన తర్వాత వ్యూస్ ఎట్లా వచ్చాయి చూస్తున్నారు కదా. 1.5K, 1.2K, 1.4K ఇట్లానే వచ్చి ఉన్నాయి వ్యూస్ అనేది. సో దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమైంది, ఏంటంటే థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి థంబ్నెయిల్ అనేది కొంచెం ఐ క్యాచ్గా ఉండేటట్టు థంబ్నెయిల్ అనేది డిజైన్ చేసుకుని పెట్టుకోండి. మీకు డౌట్ అనేది రావచ్చు, బ్రో మరి మనం థంబ్నెయిల్ అనేది చాలా బాగా డిజైన్ చేసుకున్నాము, మరి థంబ్నెయిల్ అనేది ఎట్లా యాడ్ చేసుకోవాలి షార్ట్స్లోని అనేసి మీకైతే డౌట్ అనేది రావచ్చు. దీని గురించి కూడా ప్రాపర్గా చెప్తా. సో షార్ట్స్ అనేది మీరు షార్ట్స్లో థంబ్నెయిల్ యాడ్ చేస్తామంటే వీడియో అనేది అప్లోడ్ చేసినప్పుడే థంబ్నెయిల్ అనేది యాడ్ చేసుకుంటే మాత్రం కుదరదనమాట. ఏంటంటే మీరు ఏదైతే వీడియో అనేది రికార్డ్ చేస్తారో లేదా షూట్ చేస్తారో, సో ఎడిటింగ్ చేస్తారు కదా, కొన్ని మిస్టేక్స్ అనేది తీస్తుంటారు కదా. సో దాంట్లోనే ఎక్కడ ఒక దగ్గర మిడిల్లోని ఒక 1 seconds వరకు ఇట్లా థంబ్నెయిల్ అనేది పెట్టుకోండి ఫోటోగా. సో దాని తర్వాత ఏంటంటే అప్లోడ్ చేసినప్పుడు మీకు అక్కడ థంబ్నెయిల్ అనేది సెట్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇంతేగాని లేదు మేము అప్లోడ్ చేసినప్పుడు సెట్ చేసుకుంటే మాత్రం మీకు అక్కడ థంబ్నెయిల్ అనేది చూపించదు. మీరు ఇన్కేస్ మీకు వైటీ స్టూడియోలో థంబ్నెయిల్ చూపించినట్టు కనిపిస్తుంది, బట్ ఏంటంటే ఎవరికైనా రికమెండ్ చేసిన తర్వాత ఏదైతే మీరు వీడియోలో చెప్తున్నారో సో అదే రికమెండ్ అవుతుంది అంతే. లేదనుకుంటే మీరు ట్రై చేయండి ఒకసారి. ఇట్లా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఏదైనా సంథింగ్ ఇంకో మొబైల్ ఏదైనా ఉంటే, లేదా మీ ఫ్యామిలీ మెంబర్ మొబైల్ తీసుకుని ఒకసారి మీరు అప్లోడ్ చేసిన వీడియో అనేది చూడండి, నార్మల్గా మీరు పెట్టి చూడండి. నార్మల్గా థంబ్నెయిల్ అనేది అప్లోడ్ చేసినప్పుడు సెట్ చేసుకుని పెట్టుకొని చూడండి, థంబ్నెయిల్ డిస్ప్లే చేస్తుందా లేదా. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు పెట్టేసి అప్లోడ్ చేసి చూడండి, ఏది డిస్ప్లే అవుతుందో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఐ హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నా. ఏంటంటే థంబ్నెయిల్ అనేది క్వాలిటీగా ఉండాలి. దీనివల్ల ఏంటంటే రికమెండ్ చేసిన వెంటనే ఆడియన్స్ అనేది క్లిక్ చేసి చూస్తారు. సో సెకండ్ వన్ ఏంటంటే టైటిల్ అనేది పెద్ద లెంత్ టైటిల్స్ అనేది ఇట్లా ఇవ్వకండి షార్ట్స్లోనే. ఏంటంటే సింపుల్గా ఒక జస్ట్ 1 పదంతో ఉండేటట్టు ఇట్లా పెట్టుకొని దానికి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇంపార్టెంట్ అయిన హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వండి. అది కూడా చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ ట్యాగ్స్లోని షార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక షార్ట్స్ అనేది ఆ హ్యాష్ ట్యాగ్స్ ఒకటి యూజ్ చేయండి. సెకండ్ వన్ ఏంటంటే ట్రెండింగ్లో ఏదైతే ఉంది కదా ట్రెండింగ్, అదొకటి యూజ్ చేయండి. దాని తర్వాత వైరల్ ఇది యూజ్ చేయండి, చాలు సరిపోతుంది. దాని తర్వాత మీవి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఒక 3 హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట, ఎక్కువ అవసరం లేదు. దాని తర్వాత డిస్క్రిప్షన్లో ఏం ప్రొవైడ్ చేయాలంటే ఏదైతే మీరు టైటిల్ పెట్టారు కదా, సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి స్క్రీన్ రికార్డింగ్ అనేది, ఇట్లా కాపీ అనేది చేసుకుని అదే అనేది డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లో పేస్ట్ చేయండి. దాని తర్వాత
యువర్ క్వైరీస్ అనేది యాడ్ చేసి మీ ఛానల్కి రిలేటెడ్గా కొన్ని కీవర్డ్స్ అనేది యాడ్ చేయండి. అట్లా యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆడియన్స్ ఏదైతే సెర్చ్ చేస్తారో ఒకవేళ ఆ సెర్చ్ కీవర్డ్ అనేది మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చారనుకోండి, మీ వీడియో అనేది సెర్చ్ చేసిన వెంటనే షార్ట్స్ కింద టాప్లో రికమెండ్ చేస్తుంది అనమాట. పలానా వీడియో రీసెంట్గా అప్లోడ్ చేశారు, ఒకసారి చెక్అవుట్ చేయండి అనేసి ఇట్లా మీ థంబ్నెయిల్ అనేది బాగుంటే మాత్రం డిస్ప్లే చేసిన వెంటనే అంటే సజెస్ట్ చేసిన వెంటనే క్లిక్ చేసి చూస్తారు కదా. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ఏంటంటే మిమ్మల్ని ఇంపాక్ట్ అవుతూ సో మిమ్మల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇంకో ఏదైతే వీడియోస్ అని చేస్తుంటారు కదా ఆ వీడియోస్ అని చూడడానికి ట్రై చేస్తారు. దాని తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే ఎస్ఈఓ అనేది షార్ట్స్కి అవసరమా బ్రో అనేసి మీరు అనుకుంటే మాత్రం ప్రతి ఒక్క దీనికి కూడా అవసరమే. బట్ ఏంటంటే షార్ట్స్ అనేది అతి త్వరగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది కనుక మనం దానికి కొన్ని ఎస్ఈఓ కూడా చేయాలి. వీటన్నిటికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది థంబ్నెయిల్. దీని గురించి పదే చెప్తున్నా, థంబ్నెయిల్ అనేది ప్రాపర్గా డిజైన్ అనేది చేసుకోండి, అట్లా అయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత ఎస్ఈఓ అంటే ఏంటంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. మీ ఛానల్ సెర్చ్ అంటే టాప్లో సజెస్ట్ చేయాలన్నా లేదా టాప్లో మీ వీడియో చూపించాలన్నా ఎవరైనా సెర్చ్ చేసిన వెంటనే వాళ్ళకి రికమెండ్ చేయాలన్నా సరే ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి ప్రాపర్గా ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది లేదా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి, క్లియర్గా తెలుస్తుంది అసలు మనం ఎస్ఈఓ ఎట్లా చేయాలి, ఎస్ఈఓ అంటే ఏంటి, అది యూట్యూబ్ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది దాని గురించి ప్రాపర్గా వీడియో చేశాను, ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. లేదా ఇక్కడ ఐకార్డ్లో డిస్ప్లే అవుతుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ ఐకార్డ్లో ఇస్తున్న వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఏమైనా టాపిక్ సెర్చ్ చేసిన వెంటనే మన వీడియో రికమెండ్ చేయాలంటే ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ఎస్ఈఓ అనేది చేసుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకొని మీరు కానీ షార్ట్స్ వీడియో కానీ అప్లోడ్ చేసినట్లయితే 100% మీ షార్ట్స్ అనేది వైరల్ అవుతుంది. మీకు లైవ్ ప్రూఫ్ కూడా చూశారు కదా స్టార్టింగ్లోనే నా వీడియోలోనే. అంటే నేను ఓల్డ్ వీడియోస్లో ఎట్లా చేసాను, దానికి వ్యూస్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్నాను కదా షార్ట్స్ అనేది కొన్ని అప్లోడ్ చేస్తున్నా, దానికి వ్యూస్ ఎట్లా ఉన్నాయని మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీకు వ్యూస్ అనేది రావట్లేదు బ్రో అనేసి మీరు అనుకుంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే దాంట్లోకి వెళ్ళి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. 100% ప్రతి ఒక్క మెసేజ్కి మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను, నేను మళ్ళీ డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాను అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియోని కొత్తగా చూస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియో కావాలన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం అదే టాపిక్తో వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను అన్నమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.